ఏలూరులో బాలిక అంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటే బాలికేనా? ఇంకా ఆ బాలికని మద్యం పట్టించి లైంగిక దాడి చేసి అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇది ఆర్టికల్ రాశాడు. అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ఆడదానిగా, ఒక మహిళగా కడుపు రగిలిపోతుందండి. ఏ ఆడపిల్లనబ్బా, అది అనకూడదు, కానీ బిచ్చమెత్తుకునేదైనా ఏ పొజిషన్లో ఉన్నా ఆడదే. ఆ మనస్తత్వం అలానే ఉంటుంది. నువ్వు ఆడబిడ్డ, అసలు అమ్మాయి పెళ్ళయింది, 2 పిల్లల తల్లి, భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏదో తన మానసిక పరిస్థితి బట్టి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని ఆ అమ్మాయి డ్రింక్ చేసి అపస్మారక స్థితిలో ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీళ్లు జల్లి అమ్మాయిని లేపి కూర్చోబెడితే దాన్ని తీసుకొచ్చి నీ నరేషను, నీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫిల్మ్ వదిలేసావు. ఎలా కొట్టుకేస్తారో చావండి అని చెప్పి వదిలేసావు. ఈరోజు మీకు కేసులు ఫైల్ చేయాలి. డెఫినెట్గా ఇలాంటి తప్పుడు రాతలు రాసే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. కర్నూలులోని బస్సు యాక్సిడెంట్లో 19 మంది చనిపోయి 19 మంది కుటుంబాలు దుఃఖంలో ఉంటే దాన్ని ఎలాగ నువ్వు కన్సోల్ చేయాలి, ఎలాగ వాళ్ళకి మనం సానుభూతి తెలపాలన్నది ఒక పదం రాకుండా నీ తాలూకా పేటీఎం బ్యాచ్లను ఉపయోగించుకొని చీప్ లెక్కర్ తాగాడు. చూసొచ్చాడా, ఎవరిని పట్టాడా? మొన్న రీసెంట్గా మన కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంపేడ్ అయ్యి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాండా గారిని ఎలా జరిగిందో చెప్పు, పోలీసులకి మీరు ఇచ్చారా, పోలీసులకి మీరు చెప్పారా అంటే పాపం పెద్ద ఆయన నేను చెప్పలేదు అని క్లియర్గా అన్నా కూడా ప్రభుత్వానిదే. ఆఫ్కోర్స్ మా హయాంలో జరిగిన దానికి మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి, ఎంతవరకు మేము రెక్టిఫై చేసుకోవాలని చేసుకుంటాం. కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి, గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఆ తల్లిదండ్రులని ఏం సమాధానం చెప్తావు? తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు? ఎంతోమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈ రోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు. నువ్వు ఊరుకోవచ్చేమో, నువ్వు నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు, చీప్ లెక్కర్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు, నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసినా నువ్వు ఊరుకుంటావు, నీ కార్యకర్త